వావ్, మంచి ఎక్కిచ్చే గేమ్ షో. ఆకాశగంగా శ్రావణి, ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి హైలైట్? అన్నీ కలిస్తేనే కదా ఒక బెస్ట్ సీరియల్ అవుతుంది. 600 ఎపిసోడ్ వరకు రాగలరు. సో ఒక్కరిది అన్నది ఏం లేదు. ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ గారి వరకు అందరూ కష్టపడితేనే ప్రాజెక్ట్ నిలబడుతుంది. గుడ్. సో ప్రవీణ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో? 600 ఎపిసోడ్స్ అది సక్సెస్ఫుల్గా ఇంకా వెళ్తోంది. సో డెఫినెట్లీ ఆ క్రెడిట్ మొత్తం టెక్నీషియన్స్ అందరికీ కూడా చెందుతుంది. టోటలీ ద టీమ్ వర్క్. ఎస్, ఇట్స్ టోటల్లీ ద టీమ్ వర్క్. దాని అలా కంటిన్యూ చేస్తున్న ప్రసాద్ గారు రియల్లీ గుడ్. ఇప్పుడు 600 వరకు వెళ్ళిందంటే ఇంకా 1000 వెళ్ళొద్దు డెఫినెట్ గా. అంతేనా? అది ప్రసాద్ గారు వెళ్ళాలి, మనం తీసుకెళ్ళాలి. ఒక డైలాగ్ చెప్తాను. గంగ వెళ్ళిపోగానే యమున ప్యాలెస్ నుండి ఆదిత్యతో పాటు అడుగుపెట్టు. ఆ తర్వాత నేను చేసే మొదటి పని ఆదిత్యను చంపేయడం. ఆ తర్వాత రెండో పని నా శత్రువు బిడ్డ యమున కడుపులో పెరగడం ఇష్టం లేదు కాబట్టి పుట్టిన బిడ్డను పుట్టినట్టే చంపేయడం. ఆ రెండు పూర్తయ్యాక యమున చచ్చినట్టు నేను చెప్పినట్టు వినడమే కాక తప్పకుండా చేసి. సో రాజుబాబు గారు, సో వాళ్ళ ముగ్గురు వాళ్ళు చెప్పారు. ఆకాశగంగా మీ ఫీల్ ఏంటి? ఏంటి సక్సెస్ కారణం? ఓకే సార్, మా వాళ్ళు చెప్పారు సార్. ఏమండి ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ గారి వరకు అందరం కలిపి సమిష్టిగా హాస్ఫుల్గా చేసాం. అందుకే 600 వరకు వచ్చింది. అది డిఫరెంట్గా 1000 ఎపిసోడ్లు చేస్తారండి ప్రసాద్ గారు. ఆ ప్రొడ్యూసర్గా ఖర్చు ఉన్నాయి, చేస్తారు కూడా. బట్ మురళీమోహన్ గారు ఏంటి ఇందులో? మురళీమోహన్ గారు హీరో ఫాదర్ అండి. ఈయనకు వియ్యంకుడు. ఆదిత్య వర్మ ఫాదర్. సో ఇప్పుడు మీరు దాని నుంచి మీరు చెప్తున్న ప్రసాద్ గారు, ఆ మహేంద్ర వర్మ, మురళీమోహన్ గారు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? అంతేనా? సో లెట్స్ వెల్కమ్ మహేంద్ర వర్మ విత్ ప్రసాద్ జీ. ఆకాశగంగా ప్రసాద్ గారు ఒక మంచి సీనియర్ ప్రొడ్యూసరు. చాలా కాలంగా ఈ సీరియల్స్ తీస్తున్నారు. దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్తో నన్ను పిలిచారు. చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి పేరు వచ్చింది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. 600 ఎపిసోడ్లు పూర్తి చేయటువంటి ఈ రోజుల్లో చాలా కష్టం, వెరీ ఫ్యూ నిలబడతాయి. అలాంటి అద్భుతమైనటువంటి సీరియల్ని చేస్తున్నారు ఆయన. ఎవరికి ఏ ఆర్టిస్ట్కి ఏ ఇబ్బంది లేకుండా చక్కటి టెక్నికల్ టీంతో మంచి టీఆర్పీ కూడా వచ్చినట్టుగా చేస్తున్నారు ఆయన. అందరికీ మా అందరి తరఫున కూడా, ఆర్టిస్ట్ అందరి తరఫున, టెక్నీషియన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తారు. రేపటితో 600 ఎపిసోడ్. కంగ్రాట్స్. సో మీరు అన్నయ్యతో చేశారా? అన్నైతే చేశానండి. ఎలా వాజ్ ఎక్స్పీరియన్స్ డూయింగ్ విత్ హిమ్? చాలా మర్చిపోలేదండి. నేను అంత సీనియర్ ఆర్టిస్ట్తో చేయడం చాలా అదృష్టంగా భావిస్తాను. ముందు కూడా అన్నయ్యతో చాలా సీరియస్ చేయాలని భగవంతుని గుడ్ లక్. ఆయన ఎవర్ గ్రీన్ అలాగే ఉన్నారు. మనమే పెద్దవాళ్ళు అవుతాం. ఎందుకంటే ద బెస్ట్ పార్ట్ ఈస్ నా మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్లి అని 1974లో అన్నయ్య అందులో యాక్ట్ చేశారు. అందులో నేను బాలనటుడిగా చేశాను. నేను పెరిగాను కానీ ఆయన ఇంకా చిన్న అయిపోతున్నారు. సో హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ డూయింగ్ ఆకాశగంగా యాజ్ వెల్ యాజ్ విత్ అన్నయ్య? మురళీమోహన్ గారు అందులో నాకు మామయ్య గారి క్యారెక్టర్. అన్ని లొకేషన్ అనే కాదు, షార్ట్లోనే కాదు, బయట కూడా మావయ్య అనే పిలుస్తాను. అది నాకు అంటే నేను అలా ఆయన పిలవగలగడం నా అదృష్టం. అండ్ ప్రసాద్ గారు ఈజ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. నేను వచ్చి జస్ట్ 2 years అయింది. ఈ గేమ్ మీ విలన్ క్యారెక్టర్. ఈ అమ్మాయి చేస్తుందా చేయగలదా అని కూడా ఆలోచించకుండా నాతో ఎక్స్పెరిమెంట్ చేశారు ఆయన. బట్ రియల్లీ సార్ థ్యాంక్స్ అలాట్. చేసా మురళీమోహన్ గారితో కాంబినేషన్. అదో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ దీంట్లో. యాక్చువల్గా మీ పోలీస్ ఆఫీసర్ లాగా. సో 600 ఎపిసోడ్ల నుంచి చేస్తున్నాను. రియల్లీ గ్రేట్ వర్కింగ్ ఇన్ ప్రసాద్ గారు, గీతాంజలి ప్రొడక్షన్స్. చాలా మంచి ప్రొడ్యూసర్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ హిమ్ 600 ఎపిసోడ్స్ నడిపినందుకు. ఇంకా 1000 అలా వెళ్ళాలి, డెఫినెట్గా వెళ్తుంది.
సో మురళీమోహన్ గారితో కూడా వర్క్ చేయడం చాలా ఆనందం, అది మాకు మర్చిపోలేనిది అది. అన్నయ్య దగ్గర ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ డిసిప్లిన్ అండ్ సిన్సియారిటీ. టైం మార్నింగ్ వచ్చేసి ఎవరు ఎవరన్నా లేకపోయినా ప్రసాద్ గారిని మేము అంటాం టీవీ రామానాయుడు గారు అని. వైట్ అండ్ వైట్ ఇప్పుడు చక్కగా నీట్ గా చేసుకొని. వెరీ గుడ్. ఇందులో నా క్యారెక్టర్ గంగా ఫాదర్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరు రామదాసు, ఓల్డ్ పిజే. ఓకే. ప్రసాద్ గారు మంచి పని చూస్తుంది. ఇలా ఇదే 4 ముద్దలో ముద్ద ఎంత ఆకాశంగా నుంచి తీసుకున్నాం. అలాగే పెద్దలు నిర్మాణ గారితో చేయడం చాలా ఆనందం. గుడ్. ఓకే, సో 600 ఎపిసోడ్స్ ఎంటర్ అవుతాం కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ సెలబ్రేషన్. Yes. ప్రసాద్ గారు రావడం, మురళీమోహన్ గారు రావడం, సెలబ్రేట్ చేసుకోవడం, కేక్ కట్ చేసేయడం, మీరు రెచ్చిపోయి డాన్స్ చేయడం. మురళీమోహన్ గారు రెచ్చిపోయారు ఏంటి? ప్రసాద్ గారు చేయడం కూడా గ్రేట్. అదే ఆల్వేస్ మేనకోడలు చేంజ్. ఏంటంటే బేసిక్ గా సక్సెస్ మేక్స్ యూ మ్యాడ్ అన్నట్టు ఒక్కోసారి ఆ సక్సెస్ లో ఆయన కూడా చిన్నపిల్లలు అయిపోయారు. సో గుడ్. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్. సో అన్నయ్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ప్రసాద్ గారు, ఆల్ ది బెస్ట్. వీళ్ళందరూ చెప్తున్నట్టు